ఆదిలాబాద్ జిల్లాలో డైట్ కళాశాల ఆవరణం చెరువును తలపించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడడంతో వరద నీరు బయటకెళ్లే మార్గం లేక కళాశాల ప్రాంగణంలో భారీగా నీరు చేరింది. దీంతో కళాశాల ఆవరణం మొత్తం నీట మునిగింది. మరుగుదొడ్లలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి దృష్టిలో పెట్టుకుని అధికారులు కళాశాలకు సెలవిచ్చారు. ఈ సమస్య ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని సిబ్బంది అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఈరోజు కురిసిన భారీ వర్షం వల్ల డైట్ ఆదిలాబాద్ లో మరి మొత్తం పైనకి అవుట్ఫ్లో బాగా వచ్చింది. దాంతో మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయి పిల్లలకి నడవ రాకుండా అయిపోయింది. అదేవిధంగా టాయిలెట్స్ లో కూడా నీళ్ళు నిండిపోయినాయి. అయితే మేము జిల్లా యంత్రాంగాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము. వారు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇది ప్రతిసారి జరుగుతుంది కాబట్టి మరి ఆ బ్లాకేజ్ ఎక్కడ ఉంది, దానికి కారణం ఏంటిదో చూడాలి. ఎందుకంటే 375 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ముఖ్యంగా గర్ల్స్ చిల్డ్రన్ దాదాపు 300 మంది ఉన్నారు. మరి టాయిలెట్స్ లో నీళ్ళు నిండిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితి చాలా ఇబ్బంది అవుతుంది. అయితే మేము ఆఫీస్ స్టాఫ్ సంబంధించిన అది కూడా టాయిలెట్స్ పిల్లలకి ఇచ్చేసి పిల్లల్ని ఇప్పుడు మన క్లాసెస్ నడుపుతున్నాము. మరి అధికార యంత్రాంగం